ఎస్ ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనుకోవాలి? దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అసలు ముందుగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితాలు కాంగ్రెస్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి అంటారా? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవాలి కాంగ్రెస్ది? అదేవిధంగా సొంత టీవీ ప్రజానికానికి, యాంకర్ గారికి, జయరామ్ గారికి, జ్యోతిరెడ్డి గారికి అందరికి కూడా ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి కూడా 5 రాష్ట్రాల ఎన్నికలలో ఖచ్చితంగా కేరళ వస్తుంది, యూడిఎఫ్ ఆధ్వర్యంలో కేరళ వస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశాము. మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే వచ్చింది, అది క్లియర్. వేరే రాష్ట్రాలు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గతంలో కూడా మన సోదర టీవీ ఛానల్లో ఇంత మన జరిగిన డిబేట్ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. అవకాశాలు తక్కువ ఉన్నాయి వాస్తవంగా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కల్పించుకొని చెప్పడం బాగుండదు. ఎందుకంటే మేము యాక్చువల్ గా పశ్చిమ బెంగాల్ వస్తామో లేకపోతే తమిళనాడు వస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. మేము ఖచ్చితంగా కేరళ వస్తామని అయితే చాలా స్పష్టంగా ప్రతి టీవీలో కూడా డిబేట్లో ఇదే చెప్పాను నేను. సో మేము అనుకున్న ప్రకారం కేరళలో ఖచ్చితంగా సక్సెస్ సాధించినాము. అక్కడ మాకు ఉన్నటువంటి మాకు ప్రతిపక్ష నేత సతీష్ గారు ఉన్నారు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. అక్కడ తమిళనాడులో అదేవిధంగా రమేష్ చిన్నితల గారు ఉన్నారు, శశి థరూర్ లాంటి ఎంఐఎంఎల్ అందరూ ఉన్నారు. సరే సీఎం ఎవరు అనేది అక్కడ తర్వాత అధిష్టానం అల్టిమేట్ గా నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, వాస్తవం ఇందాక జయరామ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ జరిగిన ఎన్నికలు ఏంటంటే ఇవి చాలా హోరాహోరీగా జరిగినాయి. ఇప్పుడు మిలిటరీ అధికారులు అక్కడ పెట్టడము, దాదాపు 32 లక్షల ఓట్లని సర్ పేరుతోటి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవటము, అదే ప్రధానమంత్రి అక్కడ జోక్యం చేసుకోవటము, మళ్ళీ రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ జోక్యం చేసుకోవడం, అంటే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. వాస్తవం చెప్పాలంటే మరి కేంద్ర ఉద్యోగుల సర్వీస్ అందరూ కూడా అక్కడే ఉండి వాళ్ళు డ్యూటీలు చేయటము, మరి 100 కోట్ల రూపాయల డబ్బులు అక్కడ ధారాళంగా ప్రవహించినట్టు చేయటం, అంటే బీజేపీ సిద్ధాంతాలు ఏమున్నాయి నాకే తెలియదు కానీ ఆ సిద్ధాంతాలు అన్నిటి కూడా తిరోధకాలు ఇచ్చి పశ్చిమ బెంగాల్ పోరాటం చేసిందని చాలా స్పష్టం అక్కడ. అంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ రావద్దు, అదేవిధంగా మమతా బెనర్జీ రావద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మళ్ళీ 4వసారి మమతా బెనర్జీ వస్తుందని చెప్పేసి కూడా ప్రతి సర్వేలు చెప్పినాయి. నేను చెప్పుడు కూడా కాదు, ప్రతి సర్వేలు మమతా బెనర్జీ వస్తుందని చెప్పింది. కానీ అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే బీజేపీ ఉన్నంత వరకు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసి మరి వాళ్ళ అధికారంలోకి రావాలని చూశారు. మరి అదేవిధంగా సర్ పేరుతోటి 32 లక్షల ఓట్లని, అంటే నియోజకవర్గానికి ఏముంటాయండి గెలుపుకోవడం ఓట్లు 1000-1500 2,000 కదా. నేను ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితి ఉందంటే అస్సాంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు అంటారా? అస్సాంలో అంటే కొద్దిగా వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నది కదండి, అస్సాంలో కూడా వాళ్ళు వస్తారని అనుకున్నారు. టు బి ఫ్రాంక్ అదేం లేదు. కాకపోతే పశ్చిమ బెంగాల్ మాత్రం ఖచ్చితంగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. ఇదైతే క్లియర్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఇది వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, మరి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అయితే అది ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీలో ఒక పార్ట్ అండ్ పార్సల్ గా మరి పనిచేసింది అక్కడ పశ్చిమ బెంగాల్. అది చాలా స్పష్టంగా చూశాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ చాలా పెద్దది కదండి, 42 పార్లమెంట్ స్థానాలు, 294 మరి అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అక్కడ. సో తమిళనాడులో కానీ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ చూసుకుంటే దాదాపు 81 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆ రెండిట్లో కలిపి బీజేపీ ఉన్నది కేవలం 12 పార్లమెంట్ స్థానాలే. సో ఈ రెండింటిని ఎట్లయినా హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ఎన్ని రకాల చేయాలో అన్ని రకాలుగా చేశారు. మనకు తెలుసు ఆ రకంగా బీజేపీ వాళ్ళు విజయ దళపతిని కూడా టీవీకి తోటి పొత్తు కలవన్నారు. ఆయన ఏం కలవలే. అక్కడ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టుగా కూడా కలుస్తున్నాం అనుకున్నారు. సీఎం ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన కలవలే. నిజంగా చెప్పాలంటే ఆయన ఒంటరి చేయడం అనేది గ్రేటే. ఎందుకంటే ఇట్లా పవన్ కళ్యాణ్ లాగా వీళ్ళకి మద్దతు చేయడం తోకపాటిలా కాకుండా మంచి వచ్చాడు. ఆయన ఏదో పోరాడిండు సక్సెస్ సాధించాడు. నేను ఒక వ్యక్తిగా నేను ఆయనకు కాంగ్రెస్ చెప్తా విజయ్ గారికి. ఎందుకంటే సరే కష్టపడి అలా ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఆయన కూడా ఆయన ఎదుర్కొని రాగలిగింది. ఆయన కూడా కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఏంటంటే మరి అదేవిధంగా మన తమిళనాడులో మరి టీవీకే ముఖ్యంగా ఇక్కడ ఒకటి జరిగింది మనం కూడా గమనించాలి మేడం. అక్కడ ఏంటంటే బీజేపీ కానీ మరి అన్నా డిఎంకే కానీ అవి రెండు ఏంటంటే డిఎంకే రావద్దనే ఉద్దేశంతో వాళ్ళ ఓట్లు కూడా మాక్సిమం టీవీకే వేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డిఎంకే రావద్దు, కాంగ్రెస్ పార్టీ పొత్తుంది కాబట్టి అని అట్లాంటి ఒక లోపాయకారికంగా కూడా జరిగిన మాట యథార్థం. ఎందుకంటే అన్ని ఓట్లు అన్ని సీట్లు అనేది నిజంగా చెప్పాలంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం మేడం. నేను కాదు, ఇన్ని సర్వేలలో మనం ప్రతి డిబేట్ లో మాట్లాడుకుంటూ వస్తున్నా. 1 నుంచి 10 సీట్లు ఒకరు, 4 నుంచి 6 ఒకరు, 10 నుంచి 15 ఎంతసేపటి సింగిల్ డిజిట్ 10-15 ఉన్నట్టుగా. లేకపోతే ఆయన కింగ్ అన్నాడు, కింగ్ బ్యాగ్ అన్నాడు. ఒక్క నిమిషమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు విజయ్ కి నక్కకు నాగలోకానికి తేడా. పవన్ కళ్యాణ్ చేసిన ఫీట్లు చేసిన ఏషాలు ఒక్క నిమిషం చేసిన ఏషాలు చేసిన ఫీట్లు అవకాశవాదము విజయ్ దగ్గర కనుసూపు మేరగాలు కనుక నేను అదే చెప్తున్నా, ఇస్ అ క్లియర్ స్లేట్. ప్రజల్ని నమ్మాడు, ప్రజల కోసం వచ్చాడు, ఒంటరినే కొట్లాడుతున్నాడు, ఒంటరినే కొట్లాడు, ఒంటరినే అధికారంలోకి వస్తాడు. అంతే తప్ప
పవన్ కళ్యాణ్ అనేవాడికి విజయ్ అనేవాడికి జమీన్ ఆస్మాన్ కున్నంత ఫరక్ ఉంది. ప్లీజ్ కంటిన్యూ. అంటే ఆయనకి ఎక్కడ పోలికలు లేవు. ఆయన ఒక తోక పార్టీ లాగా పెట్టుకుంటే జనసేన అనేది జనసేన ఆయన మీటింగ్ లో కూడా వాస్తవంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్. ఎవరి ఇష్టం వాళ్ళది. తాటికాయలు జయరాం గారు, సరే పవన్ కళ్యాణ్ గారి గురించి టాపిక్ కాదు, కంటిన్యూ చేయండి. అయితే ఆ విధంగా ఇప్పుడు విజయ్ గారు ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఎవరు ఏ సర్వేలలో కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నాకు తెలిసి విజయ్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అన్ని సీట్లు గెలుస్తాను నేను అనుకోవడం ఏంటంటే, ఎందుకంటే ఊకందని ఫలితం ఇది. అంటే తమిళనాడు ఎక్కువ ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తమిళ సంబంధించిన పార్టీలు, ఆ ద్రవిడ పార్టీల ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఈయన మొట్టమొదటిసారి దాని నుంచి బయటపడి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈయన సీట్లు కూడా వాస్తవంగా ఏంటంటే అందరికి ఇచ్చాడు ఈయన. అంటే ఇప్పుడు డిఎంకేకి ఏఐడిఎంకే లా కాకుండా ఈయన అందరినీ కూడా ఒక సమాన ప్రతిపత్తితో ఇవ్వడం వల్ల కూడా గెలవడానికి ఒక కారణం ఉంది. ముఖ్యంగా మహిళలు కానీ అదేవిధంగా యూత్ కానీ జడ్జి జనరేషన్ ఏదైతే ఉందో ఆ జడ్జి జనరేషన్ కూడా, ఆ జెన్జీ జనరేషన్ కూడా ఓట్లు కూడా ఆయనకి ఎక్కువ పడ్డాయని మనం అనుకోవచ్చు. అందువల్ల విజయం సాధించగలిగిండు. కొన్ని రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల కూడా జననాయకన్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవడం, అవన్నీ ఏంటంటే పబ్లిక్ లో సానుభూతి వచ్చి ఉంటాయి జనరల్ గా. అరే ఆయన సినిమా రిలీజ్ కానివ్వకుండా చేస్తున్నారా అనే ఫీలింగ్ కూడా రావచ్చు. అదే విధంగా భార్యతోటి కేసులు పెట్టేయటము, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, చాలా మంది పవన్ కళ్యాణ్ 3 భార్యలు ఉన్నారు. అది వ్యక్తిగత జీవితాలు అందరి తొంగబడి చూడకూడదు కదా. వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం దానికి. పొలిటికల్ లైఫ్ నే మనం సినారియోలోకి తీసుకోవాలి తప్ప వేరేం లేదు. మేమైతే కాంగ్రెస్ పార్టీగా మేము ఏదైతే కేరళ టార్గెట్ పెట్టుకున్నాం అద్భుతంగా ఖచ్చితంగా మేము సాధించగలిగాను. ఈ సందర్భంగా కేరళ ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ స్టేషన్స్ మరి సొంత టీవీ ద్వారా తెలియజేస్తుంది.